అంటే మాకు ఒక పితృ సమానం అన్నమాట. మేము మాటల్లో చెప్పలేము. మేము ఏ విధంగా మేము ఆయన రుణం తీర్చుకుంటామో కూడా తెలీదు. కానీ ఆయన లేకపోవడం మా ఊరికి కాదు, మా యూత్కి కాదు, మా యువకులకు కాదు, చాలా లోటండి. ఆయన నిజంగా మాకు దళితులుగా మా తండ్రి పోయినట్టు మాకు లెక్క అనమాట అండి. మా కుటుంబ సభ్యుడు మా తండ్రి పోతే మేము ఎంత ఫీల్ అవుతామో అదే బాధ ఈరోజు మేము బాధపడుతున్నామండి. మహానుభావుడు మరి ఆయన ఆత్మ శాంతి శిఖరంలోనే అంబేద్కర్ యూత్ తరపున మేము కోరుకుంటున్నాం. ఏ విధంగా రుణం తెచ్చుకున్నది చెప్పండి, ఎట్లా చూడాలి? ఇవాళ ముద్రగడ పద్మనాభం గారు రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో కూడా కాపు ఉద్యమంలోనే కావచ్చు, రాజకీయ ప్రస్థానంలోనే కావచ్చు, ఆయన వ్యక్తిత్వాన్ని ఎవరు కూడా ప్రశ్నించలేని పరిస్థితిలో ఆయన జీవితం కొనసాగింది. ఈరోజు లేని లోటు ఎలా చూడాలి? ఆయన 5 దశాబ్దాల రాజకీయ జీవితం చూసిన వ్యక్తి. సహజంగా రాజకీయాల్లో ఎక్కడో చోట ఏదో ఒక మలినమో, కరప్షను, అవినీతి అంటుకుంటుంది. ఈ రోజు వరకు ఒక మచ్చ కూడా లేని మహానుభావుడు. తన ఆస్తి పోగొట్టుకున్నాడే కానీ ఏ రోజు కూడా ప్రభుత్వం నుంచి కానీ ప్రజల నుంచి కానీ తన రూపాయి కోరుకోలేదు. అంత రాజకీయాల్లో పెద్ద పెద్ద బాధ్యతలు, ఎంపీగా, ఎమ్మెల్యేగా, మినిస్టర్గా పెద్ద పెద్ద బాధ్యతలు వహించిన వ్యక్తులు ఎవరు కూడా కులపరమైన బాధ్యతలు భుజానేసుకోరు. ఎందుకంటే మిగతా కొన్ని వర్గాలు దూరం అయిపోతారనే భయంతో ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఎవరు కూడా కులపరంగా ఇంటర్నల్గా పనిచేస్తారు తప్ప వాళ్ళ కులానికి ఓపెన్గా బహిరంగంగా భుజానేసుకోరు. అట్లాంటి దాంట్లో తన కులానికి ఇబ్బంది వచ్చినప్పుడు కానివ్వండి, రిజర్వేషన్స్ కానివ్వండి, కాపు కార్పొరేషన్ కానివ్వండి, మిగతా అవసరాలు ఏం వచ్చినా కూడా ఆయన రాజకీయాలకు అతీతంగా రాజకీయాలని పక్కన పెట్టి రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టి ఆయన కులం కోసమే పనిచేశారు. అట్లాంటి వ్యక్తి ఎవరు లేరు. మేమందరం కులానికి పనిచేసేవాళ్ళం, మేము రాజకీయ నాయకులం కాదు. అట్లాగే రాజకీయాల్లో ఉండేవాళ్ళు ఎవరు కులానికి ఓపెన్గా పనిచేయరు. కానీ 2 విధాలా కూడా అంటే ఒక విధంగా ఆయన రాజకీయ భవిష్యత్తుని, రాజకీయ జీవితాన్ని, చాలా రాజకీయ జీవితాన్ని ఆయన పాడు చేసుకున్నాడు. కులపరమైన విషయాల్ని నిజాయితీ భుజానేసుకోవటం వల్ల ఆయన రాజకీయ జీవితాన్ని చాలా వరకు పాడు చేసుకున్నట్టు లెక్క. అయినా ఆయన ఏ రోజు వెనకడుగు వేయలేదు. ఎప్పుడు కూడా ఏ విషయంలో వెనకంజ వేయకుండా ఈ జాతికి ఏ ఇబ్బందులు వచ్చినా కూడా తండ్రిలాగా నిలబడి పనిచేసిన మనిషి. ఈరోజు ఈ కాపు కులం ఏదన్నా ఫలాలు అనుభవిస్తుంది ప్రభుత్వానికి, ఎంతో కొంత ఫీజు రీంబర్స్మెంట్ అను, కాపు కార్పొరేషన్, మిగతా రిజర్వేషన్లో జీవోలు కానీ ఇలాంటివన్నీ వచ్చినాయి అని అంటే పద్మనాభం గారు, రియా వెంకట్రావు గారు, పిల్ల వెంకటేశ్వర ఇలాంటి మహానుభావుల యొక్క త్యాగం వల్లనే ఈరోజు కులం ఎంతో కొంత లబ్ధి పొందుతుంది ప్రభుత్వం దగ్గర నుంచి. అలాంటి మహానుభావుడు ఈ రోజున ఆయన నిష్క్రమించారు. ఆయన అనారోగ్యంతో ఉన్నా కూడా ఎవరికి చెప్పలేదు. అవి ఎప్పుడు ఏ కార్యక్రమాలు ఎవరు పిలిచినా చివరిదాకా కూడా తిరుగుతూనే ఉన్నారు. ఆయన వెళ్ళిపోవటం అనేది మన రాష్ట్ర రాజకీయాలకు కానివ్వండి, మా కాపు జాతికి కానివ్వండి తీరని లోటు. ఆయన సహజంగా అందరూ కూడా కాపులకు అనుకూలం అనుకుంటారు, కాదు. ఆయన చుట్టూ ఉండేదంతా బీసీఎస్సీ నాయకులే. ఆయన బీసీఎస్సీ నాయకులు పేద కులాల కోసం ఎంతో కష్టపడ్డ మనిషి. అందరివాడైన మనిషి ఈ కులాన్ని భుజానేసుకొని ఈ కులానికి ఎంతో మేలు చేసిన మనిషిని ఆయన చిరస్మరణీయంగా మేము అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి అమ్మా, ఎట్లా చూడాలి ముద్రగడ పద్మనాభం గారు ఈరోజు లేని లోటు? ఒక వ్యక్తి ఒక రాజకీయంగా